థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇంకొకటి ప్లీజ్. యో, రోడ్డు చూసి నడుపు, బట్టతల నువ్వు. సార్ సార్ ఓహో అదా. థ్యాంక్ యూ సార్. సారీ సార్, ఏదో వేణుమా? మాకు ఏమీ వేండ, మేము హనీమూన్ కప్పులు, మాకు అస్సలు డిస్టర్బ్ వేండ. పని చూసుకో. రూపాయి ఏమండి? స్నానం చేద్దారా? ఏమిటిది? ఏమిటా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ పనైనా సరే ఒంటరిగా చేయకూడదు, కలిసే చేయాలి. అందుకే. వద్దండి. అవునండి. వద్దండి. అవునండి. వద్దండి. అవును అవును అవును. ఏమిటిది? అవును, స్నానం చేయాలంటే పని చేయాలి. లుంగి కూడా ఎక్కడ తోను? రూపాయి. అబ్బా, నన్ను రూపాయని పిలవండి బాబు. ఏమిటో ముద్దు పేరు రూపాయి, అర్ధ రూపాయి అని. అయితే నువ్వు పని చేయి, నన్ను ఒకసారి పేరు పెట్టి పిలువు. రూపా, నీ నోట్లో అమృతం ఉంది, దాంట్లో నా పేరు ఒకసారి తడిస్తే ఎంత తీయగా ఉంటుందో చూడాలనుంది. పిలువు రూపాయి. శ్రీకాంత్. వినపడలే? శ్రీకాంత్. శ్రీకాంత్. చాలు గాని ఈ కొర్ర వేషాలు ఇక్కడితోనే కట్టి పెడతారా? ఇంటికి వెళ్ళా కూడా ఇదే కంట. పెద్దవాళ్ళు చూస్తే నవ్విపోతారు. ఆ పెద్దవాళ్ళ గొడవ మనకెందుకు, వాళ్ళు ఇంట్లోనే ఉండని. మనం ఏకాంతంగా ఉండాలనేగా హనీమూన్ వచ్చాం. ఏది ఈ బుగ్గ మీద ఒకటి ఇవ్వు. ఇది కాదు నేను అడిగింది, అది. ఇది కూడా కాదు. అవును, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారండి? అవును, మనం కోడ్ పెట్టుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత రూపాయి హార్లిక్స్ పట్రా అని నేను అంటాను. అప్పుడు నువ్వేం చేస్తావు? వేడిగా హార్లిక్స్ కలిపి తీసుకురావాలి. కరెక్ట్. నువ్వే హార్లిక్స్ తీసుకొచ్చి దాన్ని నువ్వే తాగేసి దాంతో వచ్చిన బలంతో గట్టిగా నన్ను వాటేసుకుని ముద్దిచ్చే. అది మన కోడ్. అర్థమైందా? అయింది. ఇప్పుడు హార్లిక్స్ కి ఏదైనా ఛాన్స్ ఉందా? లేదండి, హార్లిక్స్ కలపడానికి కుదరదు. పొయ్యి ఆరిపోయింది. అదెంత పనిలే, ఆరిపోయిన పొయ్యిని రాజేయడం ఎలాగో నాకు బాగా తెలుసు. ఈ రోజు బీచ్కి వెళ్ళి హార్లిక్స్ తాగాలి, పార్క్కి వెళ్ళి హార్లిక్స్ తాగాలి. ఆ తర్వాత ఇదిగో చూడు, ఇదేదో హనీమూన్ సీజన్ లా ఉంది. మనలాగే ఇంకో జంట చూడు. కమాన్ డార్లింగ్. ఏమండి, వీళ్ళు హనీమూన్ కపుల్సా? మీరు తెలుగు వాళ్ళేనా? వెరీ గుడ్. ఏం చేస్తామమ్మా, మా పెళ్ళైన వెంటనే నేను హనీమూన్ ప్రోగ్రామ్ పెడితే మా ఆవిడ పిల్లలకనే ప్రోగ్రామ్ పెట్టింది. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి వచ్చేసరికి ఈ వయసు అయింది. లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ మై డియర్ యంగ్ మ్యాన్. కమ్ ఆన్ డార్లింగ్. ఓ షూర్. వీళ్ళేమిటి మనకంటే స్పీడ్ గా ఉన్నారు? రూమ్కి వెళ్ళిపోదామా? పదండి. సరే సరే, లిఫ్ట్ కి రా, చెప్తా. ఎంత ప్రశాంతంగా ఉంది. నదిలో పువ్వుల పడవ కదిలే. హలో గురుగారు. యంగ్ మ్యాన్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. ఏమిటి సంగతి? మేము మీలాగే హనీమూన్ కప్పులు కదా, అందుకే తాతగారు. తాత అంటే బోటు తిరగబడేటట్టు కొడతాను. ఐఎమ్ ఓన్లీ 20. స్వీట్ 60. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? మా వయస్సు అక్కడే నిలిచిపోయింది. వీఆర్ ఆల్వేస్ యంగ్. గురుగారు, ఇక నుంచి ఏదైనా మిమ్మల్నే ఫాలో అవుతాం.
విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫాలో మీ. వాట్ యంగ్ మ్యాన్, ఇలా ఇడ్లీలు బోండాలు తింటే మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మాలాగా పరోటాలు తండూరి చికెన్లు లాగించాలి. Correct. ఈ వయసులోనే తినలేకపోతే రండి, రూమ్ కి వెళదాం, టైం అవుతుంది. ఓకే. ఏ విషయంలో లేట్ అయినా మా ఆవిడ ఊరుకోదు. రండి. అదృష్టవంతులు, ఈ వయసులో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారో. ఎందుకుంటారు రూపా? మనసులు కలిసి మనుగడలో ఒకరినొకరు అత్తుకుపోతే ఎన్ని యుగాలైనా కలిసే ఉంటారు. ఏ మా అన్న వదిన లేరా? తప్పకుండా మీ తమ్ముడే మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాడు. పిచ్చి సన్నాసి హనీమూన్ ఆరాటంలో సరిగ్గా భోజనం చేస్తున్నాడో లేదో. మీ తమ్ముడేం బుజ్జిపాపాయి కాదండి, ఒక పెద్ద కంపెనీకి ఎగ్జిక్యూటివ్, 1000 మంది పని వాళ్ళకి యజమాని. ఆ కంపెనీ వేరు, ఆడ కంపెనీ వేరు కళ్యాణి. వర్కర్స్ ని మేనేజ్ చేయడం చాలా సులువు. వైఫ్ ని మ్యారేజ్ చేసుకున్న యజమానిగా ఎలా మేనేజ్ చేస్తాడో చూద్దాం. ముద్దుకి రీసౌండ్ వస్తుంది ఏమిటి? అదిగో అక్కడ. ఆ?